నమస్కారం వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా కత్తిపూడి సమీపంలో కంటైనర్ను ఢీకొట్టిన లారీలోనే సజీవ దహనమైన క్లీనర్. భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా అన్నవరం సత్యదేవుని ఆలయానికి పోటెత్తిన భక్తులు. జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ కార్యవర్గ ఎన్నికల్లో బీసీలకు సముచిత స్థానం కల్పించాలంటూ ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్కు వినతి పత్రాన్ని అందించిన జనసేన పార్టీ బీసీ నాయకులు నక్కా బద్రి. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పై వైసీపీ నాయకుల విమర్శలు సరికాదు, రాష్ట్ర బీసీ సంఘం హెచ్చరిక. సామర్లకోట శ్రీ కుమారారామ భీమేశ్వర స్వామి వారి ఆలయంలో జరగనున్న మహాశివరాత్రి ఉత్సవాలను అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలన్న పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప. కాకినాడ జిల్లా కత్తిపూడి సమీపంలోని రావికంపాడు జంక్షన్ వద్ద కంటైనర్ లారీ ఢీకొట్టడం జరిగింది. ఈ ప్రమాదంలో క్లీనర్ సజీవ దహనమయ్యారు. ప్రతిపాడు సీఐ బి సూర్య అప్పారావు తెలిపిన వివరాల మేరకు గురువారం తెల్లవారుజామున భీమవరం నుండి సంధ్య అక్వేరియం రొయ్యల లోడుతో వస్తున్న లారీ ఒక్కసారిగా ట్రాక్ మార్చడంతో వెనకే కలకత్తా నుండి చెన్నై వెళ్తున్న కంటైనర్ లారీను ఢీకొట్టడం జరిగిందన్నారు. ఈ ప్రమాదంలో డీజిల్ ట్యాంక్ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి క్లీనర్ సజీవ దహనమయ్యాడన్నారు. వెంటనే స్పందించిన పోలీసు సిబ్బంది తుని ఫైర్ డిపార్ట్మెంట్ ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేసినట్లు తెలిపారు. ఈ దుర్ఘటనలో చెలరేగిన మంటల కారణంగా పక్కనే ఉన్న పాన్ షాపు పూర్తిగా దగ్ధమైంది. తన జీవనోపాధిని కోల్పోయానని, తనకు తగిన న్యాయం చేయాలంటూ షాపు యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు తెల్లవారు సుమారు 1:50 సమయంలో మా కత్తిపూడి జంక్షన్ దగ్గర ఒక లారీ యాక్సిడెంట్ జరిగింది. ఈ యాక్సిడెంట్ సుమారు 1:50 జరిగింది. ఈ నార్థరన్ కార్గో సర్వీస్ చెందినటువంటి కంటైనర్ లారీ కలకత్తా నుంచి చెన్నై కాటన్ వేస్టేజ్ లోడ్కి వెళ్తుంది. ఈ లారీ కలకత్తా ట్రాక్లో వెళ్తుండగా భీమవరం నుంచి సంధ్య అక్వేరియం లోడుతో వస్తున్నటువంటి రొయ్యల మేత వస్తున్నటువంటి లారీ డ్రైవరు లారీని సడన్గా రాజమండ్రి ట్రాక్ నుంచి వైజాగ్ ట్రాక్లో ఒకసారిగా తిరగడం వల్ల ఈ లారీ డ్రైవర్ ఎన్సీఎస్ కంటైనర్ లారీ డ్రైవర్ కంట్రోల్ చేసుకోలేక ఆ లారీని వదలడంతో ఒకసారిగా డీజిల్ ట్యాంక్ పేలి మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో ఈ ఎన్సీఎస్ కార్గో డ్రైవర్ మంటలో సజీవ దహనం అయ్యాడు. ఇమీడియట్గా మా హైవే రెస్పాన్స్ టీము మా అన్నవరం స్పాట్లో వచ్చి పరిస్థితి ప్రజలటువంటి ఫైర్ సహాయం అన్నింటినీ కూడా ఫోన్ చేసి అన్నింటినీ కూడా ఆపి ఈ బంధువులు కథలు తెలియపరచడం జరిగింది. ట్రాఫిక్ దగ్గర అంతా కూడా సవ్యంగా వెళ్తా ఉంది. కేసుని అనవరక్షగా దర్యాప్తు చేస్తా ఉంది. నా పేరు శివాజీ అండి. మా ఊరు కత్తిపూడి అండి. నేను ఈ కొట్టు మీద ఆధారపడి బతుకున్నానండి. కొట్టు కాలిపోవడం వల్ల 3 లక్షల రూపాయలు నాకు నష్టపరిహారం జరిగిందండి. నా పిల్లలు కార్యక్రమం రోడ్లు పడ్డానండి. దీనివల్ల మీరు ఏమైనా నాకు నష్టపరిహారం ఏమైనా ఇప్పించగలుగుతారని కోరుకుంటున్నానండి. భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుని ఆలయానికి భక్తులు పోటెత్తారు. తూర్పు రాజగోపురంతో పాటు దర్బారు మండపాన్ని వివిధ సుగంధభరితమైన పుష్పమాలికలతో అందంగా తీర్చిదిద్దారు. తెల్లవారుజామున 1 గంట నుంచి స్వామివారి వ్రతాలు ప్రారంభించడంతో వ్రత మండపాల వద్ద క్యూలైన్లు కిక్కిరిశాయి. సర్వదర్శనాలకు తెల్లవారుజామున 2 గంటల నుంచి అనుమతులు ఇవ్వడంతో శీఘ్ర దర్శనం, ఉచిత దర్శన క్యూలైన్లు నిండిపోయాయి. రద్దీ నెలకొన్న నేపథ్యంలో స్వామివారి దర్శనానికి సుమారు గంట సమయం పట్టింది. తూర్పు రాజగోపురం ఎదురుగా ఉన్న రావి చెట్టు వద్ద మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో దీపారాధన చేసి పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానంతరం భక్తులకు నిత్య అన్నప్రసాద పథకం ద్వారా పులిహోర, దద్దోజనం వంటి అల్పాహారాన్ని పంపిణీ చేశారు. సుమారు 30,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. భీష్మ ఏకాదశి పురస్కరించుకొని భక్తులు వీక్షించేందుకు స్వామివారి వార్షిక కళ్యాణ మండపం ఎదురుగా ఆలయ ప్రాంగణంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కోలాటాలు, కూచిపూడి, నృత్య ప్రదర్శన వంటివి భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
బీసీ కమ్యూనిటీకి సరైన ప్రాధాన్యత కల్పించడం లేదంటూ పిఠాపురం నియోజకవర్గ బీసీపీ నాయకులు నక్కా బద్రి యాదవ్ అధ్యక్షతన జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీసీ నాయకులు నక్కా బద్రి మాట్లాడుతూ ఈ విషయంపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ సానుకూలంగా స్పందించారన్నారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని 3 మండలాల్లో పట్టణంలో బీసీలకు అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. మరిన్ని సమస్యలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో చర్చించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ నక్కా నారాయణమూర్తి, మాజీ సర్పంచ్ ఎస్ నాగేశ్వరరావు, మట్టా సత్యబాబు, సూరిబాబు, మంగా సుబ్బు, అధిక సంఖ్యలో బీసీ నాయకులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మా పిఠాపురం నియోజకవర్గం ఈరోజు మండల కమిటీ జరుగుతున్నాయని చెప్పేసి తాలూరు రామగారిని పెట్టడానికి బీసీలకి కొన్ని పోస్టులు ఇవ్వాలి, కొన్ని హోదాలు కల్పించాలని చెప్పి డిమాండ్ చేసి లెటర్ రూపంగా సార్కి రాసి ఇవ్వడం జరిగింది. అలాగే మాతో 2 గంటల సేపు ఆయన ఛాంబర్లో డిస్కషన్ చేసి మీకు కొన్ని ఇలా చేస్తానని చెప్పి కొన్ని హామీలు ఇచ్చారు. ఇంకా మిగతాయి కూడా పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెట్టి అవి కూడా మాట్లాడి మీకు అనుకూలంగా చేస్తానని మాకు ఆయన మాట ఇవ్వడం జరిగింది. నిజంగా మాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. కొన్ని నెరవేర్చడం కూడా జరిగింది. కొన్ని హామీలు కూడా ఇచ్చారు. అవి రేపు ఎల్లుండి కానీ అనౌన్స్ చేస్తారు. థ్యాంక్ యూ సార్. కొన్ని అయితే ఎల్లుండే నెరవేర్స్తానని చెప్పారు. మిగతా మీ డిమాండ్లు సార్తో మాట్లాడి కొంత టైం ఇవ్వండి, చర్చించి మీకు అవి కూడా చెప్తాము. మ్యాక్సిమం అవి కూడా అవిలాగే మేము మాట్లాడతాం. కొంచెం టైం ఇవ్వమని చెప్పి అడిగారు. సరే, దానికి మేము ఓకే అన్నాం, అంగీకరించాం. సరే, థ్యాంక్ యూ. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ను వైసీపీ నాయకులు విమర్శించడం సరికాదని బీసీ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షులు యనమదల రవి, రాష్ట్ర బీసీ సంఘం యువజన అధ్యక్షుడు అనుసూరి సతీష్ అన్నారు. గురువారం కాకినాడ రాష్ట్ర బీసీ సంఘ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సంక్రాంతి సమయంలో యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా ఉండేందుకు ఆయన సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరిగిందని, దానిలో భాగంగా ఆయన డాన్స్ చేయడం జరిగిందన్నారు. గతంలో వైసీపీ మంత్రి అంబటి రాంబాబు బహిరంగ డాన్సులు చేయడం జరిగిందని వారు గుర్తు చేశారు. మంత్రి సుభాష్ను విమర్శిస్తే బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. కాకినాడ జిల్లాలో బీసీలకు తగిన గుర్తింపు ఇవ్వాలన్నారు. ఎమ్మెల్యే కొండబాబు, పిల్లి సత్యనారాయణమూర్తికి ఉన్నత పదవులు ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర బీసీ సంఘం కార్యదర్శి పెంకే రాజు, బీజేపీ యువమోర్చా కార్యదర్శి పెంకే శివప్రసాద్, కుడుపుడి వీరభద్రరావు, చినరాజు, వాసంశెట్టి మహేష్, సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. పత్రికా విలేకరులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు యనమదల రవి, రాష్ట్ర బీసీ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడిని. ముఖ్యంగా ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం, మరి బీసీ మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ గారిపై చాలామంది హేళనగా మాట్లాడుతున్నారు. మరి అవన్నీ కూడా విరమించుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. మరి గతంలో సంక్రాంతికి జరిగిన మరి రాష్ట్ర హైకోర్టు వారు ఈ కోడి పందాలు నిర్వహించకూడదని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు మన పవన్ కళ్యాణ్ గారు ఏమనన్నారో, కోడి పందాలు అన్నది నిర్వహించకూడదని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. మరి యువత గత కొన్ని సంవత్సరాలుగా బానిస అయిపోయి ఉంది కోడి పందాలకి, గుండాటకి, పేకాటలకి. వారి దృష్టిని మళ్లించడం కోసం మరి రాష్ట్ర మంత్రివర్యులు సుభాష్ గారు మరి అమలాపురంలో
ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి అందులో మరి యువతకి మధ్య ఇష్టం ఏంటి, డ్యాన్సులు, చిన్న చిన్న సాంస్కృతిక కార్యక్రమాలు వాళ్ళకి ఇష్టం. వారిని తమ వైపు మళ్లించుకునే విధంగా మరి ఆయన కార్యక్రమం చేయడం తప్పండి. ఈరోజు అదే అగ్రవర్ణాలు చేస్తే డ్యాన్సులు, బీసీ వర్గం మంత్రులు చేస్తేనేమో రికార్డింగ్ డ్యాన్సులు. ఇది ఎంతవరకు సబబు? ముఖ్యంగా సుభాష్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసేటటువంటి ప్రతి ఒక్కరికి మేము హెచ్చరిస్తున్నాం. ఇకనైనా మీరు మానుకోకపోతే రాష్ట్ర బీసీ సంఘం తరపున మీ ఇళ్ళకి వచ్చి మేము ధర్నాలు నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరీ ముఖ్యంగా ఈ కాకినాడ జిల్లాలో మరి బీసీలకు ఎటువంటి న్యాయం కూడా ప్రస్తుతానికి జరగలేదు. మరి లోకేష్ గారు రేపు కాకినాడ పర్యటనకు వస్తున్నారు కాబట్టి మరి బీసీలు ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి కొండబాబు గారు లాంటి ఎమ్మెల్యే, సీనియర్ ఎమ్మెల్యే ఉన్నారు. అదేవిధంగా పిల్లి సత్యబాబు లాంటి మరి గతం నుంచి పార్టీకి పనిచేసిన వ్యక్తులు ఉన్నారు. వీరందరికీ కూడా పదవులు వచ్చే విధంగా మరి సహాయం చేస్తారని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అధికారులు సమన్వయంతో పనిచేసి మహాశివరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలని పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. ఫిబ్రవరి 13 నుండి 18వ తేదీ వరకు జరగనున్న మహాశివరాత్రి ఉత్సవాల నిర్వహణకు సంబంధించి ఆలయ ఈవో బల్లా నీలకంఠం, ధర్మకర్తల మండలి చైర్మన్ కంటే జగదీష్ మోహన్ ఆధ్వర్యంలో పెద్దాపురం ఆర్డీఓ శ్రీ రమణి అధ్యక్షతన గురువారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే చినరాజప్ప, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా శివరాత్రి మహోత్సవంలో అధికారులు చేపట్టాల్సిన అంశాలపై వివిధ శాఖల అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శివరాత్రి ఉత్సవాలకు హాజరు కానున్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు అధికారులకు సహకరించి ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వీఐపీ దర్శనాల ప్రాధాన్యతే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా స్వామివారి దర్శనాలకు విచ్చేసే సామాన్య భక్తుల దర్శనాలకు ప్రాధాన్యత కల్పించాలని కోరారు. అధికారులు ఉత్సవాలను విజయవంతం చేయాలని డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు పలు సూచనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కె చంద్రశేఖర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీవిద్య, సిఐ కృష్ణ భగవాన్, ఇరిగేషన్ జేఈ షైని, అగ్నిమాపక ఎస్ఐ ప్రసాద్, బడుగు శ్రీకాంత్, అడబాల కుమారస్వామి, యార్లగడ్డ రవిచంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. శివరాత్రి సందర్భంగా 13 నుంచి 18 వరకు ఇక్కడ ఉత్సవాలు, భక్తుల రద్దీ ఉంటుంది కనుక దానికి తగిన ఈరోజు ఈ కోఆర్డినేషన్ మీటింగ్ జరుగుతుంది. సో ఇక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ డిపార్ట్మెంట్ వైజ్ రివ్యూ చేసుకోవడం జరిగింది. అలాగే అందరికీ క్లియర్ డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ మినిట్స్ రూపంలో కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. సో సార్ ఒకళ్ళిద్దరు డిపార్ట్మెంట్స్ రానప్పుడు నేను మళ్ళీ పర్సనల్గా మాట్లాడుతాను సార్. సో అందరూ కోఆర్డినేషన్తో వర్క్ చేసి ఇది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలి ఈ ఉత్సవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇబ్బందుల ఉద్దేశంతో ఒక ఆటో ఏర్పాటు చేయాలని చెప్పేసి అన్నారు. అది కూడా నేను ఆర్డీఓ దృష్టిలో పెట్టి ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా ఇక్కడ మనకి ఆర్టికేట్స్ కూడా ఇంకో ఆటో కూడా పెడితే బాగుంటుందని చైర్మన్ గారు చెప్పారు. ఆ రోజు కూడా చేసి శివరాత్రి రోజుని ఉదయం నుండి మధ్యాహ్నం వరకు కూడా తుమ్మల బాబు గారిని మీటింగ్ అభ్యర్థులు కోరుతున్నాం. ఒక్క భక్తులకు కూడా ఇబ్బంది కలగకూడదనేటువంటి దాని మీద రాజకుమార్ అగ్నిశాఖతో సమీక్ష చేసి అందరికీ ఏ కార్యక్రమం, ఎవరికి ఫైర్ శాఖ వారికి ఏం ఆదేశించాలి, పోలీస్ శాఖకి ఏ సూచనలు ఇవ్వాలి, రెవెన్యూ శాఖకి ఏ సూచనలు ఇవ్వాలి, ఇరిగేషన్కి, పొల్యూషన్కి ఏ విధంగా సూచనలు ఇవ్వాలి, అలాగే విద్యుత్ శాఖకి ఏ విధంగా సూచనలు ఇవ్వాలి, అన్నీ కూడా రాజకుమార్ సూచనలు. అలాగే ఏదైతే ముందు ఉన్నటువంటి చైర్మన్ గారు అంటే బాబు గారు, అలాగే వారితో పాటు ఈరోజు మళ్ళీ ఈ సంవత్సరం నూతనంగా పాలకవర్గ సభ్యులు కూడా ఉండటం, వారందరూ కూడా శివరాత్రికి మరి అన్ని శాఖలు ఎలాగా చేస్తూ ఉంటారో, ఏదైతే ఈ పదవి బాధ్యతలు చేస్తూ ఉన్నారో వారు కూడా దగ్గరుండి ఏ ఒక్క భక్తుడికి, ఎందుకంటే రాష్ట్ర నలుమూల నుంచి కూడా ఈ లింగేశ్వర స్వామి ఆలయానికి రావటం, దానికోసం ఏ ఒక్క భక్తులకి ఇబ్బంది లేకుండా
ఎమ్మెల్యే గారు ఆల్రెడీ భోజన సదుపాయాలు కానీ, మంచినీటి సదుపాయం కానీ, అలాగే మజ్జిగ ప్యాకెట్లు కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా చూడమని ఆదేశించడం జరిగింది. చాలా సంతోషం. అలాగే ఈ పాలకవర్గ సభ్యులతో పాటు అధికారులతో పాటు ఏదైతే మనం అధికారంలో ఉన్నాం కాబట్టి కూటమి సభ్యులు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీకి సంబంధించినటువంటి ఎవరైతే స్థానిక నాయకులు కానీ, శ్రేణులు కానీ మరి భక్తులకు అందుబాటులో ఉండి ఎటువంటి అసౌకర్యంగా కలపకుండా అధికారులకి సహకారం అందించి మనం వారికి సహకారం అందించాలి. అలాగే మనం తక్కువగా విఐపీ దర్శనాలకి తక్కువ రికమెండ్ చేయాలి మనం. ఎందుకంటే సాధారణ భక్తులకి పెద్దపీట వేసి మనం మన బంధువుల్ని, మిత్రుల్ని తగ్గించుకుని తప్పనప్పటికీ కూడా తగ్గించుకుని సాధారణ భక్తులకి వారికి సౌకర్యంగా ఉండేలాగా వీలు కల్పించాలని ఇక్కడికి వచ్చినటువంటి నాయకులు కూడా కోరుకుంటూ సెలవు. ప్రతి సంవత్సరం కూడా మనం మీటింగ్ చేసుకోవడం, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ఇది కూడా జరుగుతుంది. ఇదే పెద్దలు, ఇదే జనం ఇప్పుడు కూడా ఇదే వస్తుంది. యువత మాత్రం అలాగే ఎమ్మెల్యేలు మాత్రం. కానీ నేను అదృష్టమైనట్టుగా 15 సంవత్సరాలుగా నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. కంటిన్యూ స్వామివారికి ఇవాళ మనం ఈ రేపు శివరాత్రి, మహాశివరాత్రిని బ్రహ్మాండంగా చేయాలని నిర్మాణ కార్యక్రమం. అంటే ఈ అతిశివరాత్రులు అంటోడ చవితి కార్యక్రమం ప్రత్యేకత ఏంటంటే పంచారామను ఉపయోగించి ఈ శివరాత్రి మహోత్సవంగా ఘనంగా చేయడం. 9 వరకు ఉన్నది. 70,000 ఎక్స్పెక్ట్ చేస్తాను. 10,000 ప్రకటించుకోవడం ఇంత పెద్ద ఎత్తున జరుగుతుంది. అర్ధగంటగా ఏర్పాట్లు, మంచి సౌకర్యాలు, మంచి భోజనం, ఏమి సౌకర్యాలు కలిపారు. అలాగే భక్తులు కూడా ఉన్నారు. మాకు ఇబ్బంది తినడానికి భోజనం పెట్టడానికి 3 మంది ఉన్నారు. మంచి భోజనం పెడతారు. అలాగే పోలు పిల్లలకి పాలు ఇవ్వడానికి ఎవరైనా ఎత్తుగా రాదా పాలు ఇవ్వడానికి ఇక్కడ పిల్లలకు పాలు ఇవ్వడానికి ఏమో భోజనం పెట్టడానికి ఏమో ఒక ఆర్య వయసు, కైది వెంకటరాజు, ఇంకా చాలా మంది ఉన్నాయి. మన సంస్థలు ఉన్నాయి. ఇప్పుడు డిపార్ట్మెంట్ ఒకటి కూడా ఏమో చౌదరి చేస్తే మనకి భోజనం కూడా ఇబ్బంది లేదు. అలాగే ఇప్పుడు మనం కార్యక్రమం సక్రమంగా జరగాలంటే మన డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ కావాలి. అది ఏది మిస్ అయ్యా ప్రోగ్రామ్ అంతా కూడా అది దాని కోఆర్డినేషన్ కోసం మీరు బాధ్యతని ఎంఆర్ఓ గారు మీరు కోఆర్డినేట్ చేస్తారు. ఎంఆర్ఓ బాధ్యత నేను చేస్తున్నాం. ఎంఆర్ఓ గారు వారం రోజు ముందు నుంచి కంట్రోల్ చేయండి. అంటే కాలం కంట్రోల్ చేసి వారం రోజు ముందుగా కంట్రోల్ చేసి మంచిది. ఇంకో మొదలు కాలంలో వస్తాం, నేను వస్తాను. కాలం కంట్రోల్ చేస్తాను. అదొకటి మనం అవి కూడా స్నానం తీసుకున్నాం కదా. పిఠాపురం నియోజకవర్గం మండల ఇన్ఛార్జీలుగా నామినేషన్ దాఖలు చేసిన జనసేన నాయకులు పిల్లా శివశంకర్కు తమ మద్దతు తెలపాలని మీడియా ముఖంగా విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు వెన్న జగదీష్ మాట్లాడుతూ, సేవే లక్ష్యంగా సొంత ఆస్తులను సైతం ప్రజల సేవలకు అంకితం చేస్తున్న పవన్ కళ్యాణ్ సమక్షంలో తాము ఉండడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. జనసేన లాంటి పార్టీలో పనిచేస్తూ ఒక నాయకుడిగా ఎదగడం ఆనందదాయకమన్నారు. ప్రజలు ఎవరికి ఎటువంటి అవసరాలు ఉన్నాయో గుర్తించి ఆ నాయకులకు సేవ చేసే అవకాశం కల్పించాలని వారు కోరారు. ఏం లేదు మామూలే. నమస్కారం. మరి ఈరోజు పిఠాపురం మండలం గౌరవ మండలానికి నేను పార్టీ ప్రెసిడెంట్, నేను పార్టీ ఇన్ఛార్జ్గా నేను సేవలు అందించడానికి ఈరోజు నామినేషన్ జరిగింది. అలాగే
గతంలో మేము పార్టీలో యాక్టివ్గా తిరుగుతూ మొదలుపెట్టింది ఉంది. ఈరోజు మా బ్రదర్ డాక్టర్ పిల్ల శ్రీధర్ గారు మేము పవన్ రావాలి పాలన మారాలని మేము పార్టీలో జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా పవన్ రావాలి పాలన మారాలని నినాదంతో మేము పార్టీలో జాయిన్ అయ్యి ఎన్నో కార్యక్రమాలు చేసి ఉన్నాం. అలాగే మేము మా ఏజెండా ఒకటే, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి గెలిచి ఆయన సీఎం చేయడం మా ఏజెండాగా మేము పార్టీ కోసం పనిచేయడానికి మేము అందరం కలిసి మేము సిద్ధంగా ఉన్నామని మేము ఆ స్టాండర్డ్ తోటి ఇప్పుడు కూడా ఉన్నాం. ఈ పార్టీ కోసం మేము ఎంత దూరమైనా దేనికోసమైనా పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని మీ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ, అలాగే మరి మన 24 గ్రామాల్లో ఉన్న ఎవరైతే ఓటర్స్ ఉన్నారో ఈ నియోజకవర్గ స్థాయిలో మన గ్రామ స్థాయిలో ఈ పిఎస్ఎల్ వాలంటీర్లు అందరూ కూడా మీ యొక్క సపోర్ట్ నాకు చేసి మీ యొక్క మీ ఆదరణ అందిస్తారని మళ్ళీ మీ అందరికీ ఈ మీడియా ముఖంగా మీ అందరినీ ప్రార్థించి పార్టీ ఇన్ఛార్జీలు, వార్డు ఇన్ఛార్జీలు, గ్రామ ఇన్ఛార్జీలు, అలాగే బూత్ ఇన్ఛార్జీలు అందరూ కూడా మరొకసారి పేరు మీ అందరికీ మనం చేసుకున్నామండి. నా పేరు రన్నా జగదీష్. ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో జనసైనికుడిగా అందరికీ స్థిరపరిచిస్తున్నాను వ్యక్తిని. అలాగే పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ జరుగుతున్నటువంటి సంస్థాగత ఎన్నికల్లో అత్యంత ప్రజాస్వామికబద్ధంగా జరుగుతున్న సంస్థాగత ఎన్నికల్లో నేను పిఠాపురం మండలం రూరల్ మండలానికి ఇన్ఛార్జిగా పోటీ చేస్తున్నాను. నేను స్థానిక నాయకుల మధ్య అలాగే ప్రజాప్రతినిధుల మధ్య అధికారుల మధ్య సమన్వయం చేకూర్చి అలాగే స్థానిక సంస్థలు ఏవైతే ఉన్నాయో కింది స్థాయిలోనే పరిష్కారం అయ్యేలాగా కృషి చేస్తానని చెప్పేసి హామీ ఇస్తున్నాము. అలాగే భావితరాల భవిష్యత్తు కోసం కష్టపడుతున్న పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనలో ఇది మేము కూడా పాల్పంచుకోవడం నాకు గర్వకారణంగా ఉంది. అలాగే ఇక్కడ ఓటు చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా జన సైనికులందరూ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మన అందరం పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేసే వ్యక్తులం. అలాంటి ఆశయాలు, అలాంటి విలువలు నిలబడే వ్యక్తికి, కాపాడే వ్యక్తులకి ఓటు చేసి నీ ప్రత్యేకతను చాటుకుని మన జనసేన సంస్థాగతంగా బలోపేతమయ్యి మీ గ్రామాల్లో మీ యొక్క నాయకత్వాన్ని బలపరిచే విధంగా రేపొద్దున రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పార్టీ బలోపేతమైతే మనం అందరం కూడా 100% స్ట్రైక్ రేట్ సాధించి పవన్ కళ్యాణ్ గారికి ఈ నియోజకవర్గం నుంచి ఆయన చేస్తున్నటువంటి ఎంతో కృషికి తిరిగి ఆయనకి మంచి బహుమతిగా మనం ఇచ్చుకునే అవకాశం మనకి వస్తుంది. కాబట్టి ఇది మనకు వచ్చిన అవకాశంగా భావించి చక్కగా ఆలోచించి నిర్ణయం తీసుకోమని చెప్పేసి జనసైనికులందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం గోడి గ్రామంలో గోడి గ్రామ సర్పంచ్ తోటా శ్రీదేవి నరసింహరావు ఆధ్వర్యంలో సిఎస్ఆర్ నిధులు 14 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక స్కూలు భవనాన్ని అమలాపురం శాసనసభ్యులు ఐతబత్తుల ఆనందరావు ప్రారంభించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రంలో స్కూల్ డెవలప్మెంట్స్ అద్భుతంగా జరుగుతున్నాయని, అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత మెగా డిఎస్సీ పేరుతో ఎన్నో ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత చంద్రబాబుదని కొనియాడారు. అమలాపురంలో అభివృద్ధికి మారుపేరు అయిన ఐతాబత్తుల ఆనందరావు కృషి వలన అనేక అభివృద్ధి కార్యక్రమాలు తమ మండలంలో నియోజకవర్గంలో జరుగుతున్నాయని నరసింహరావు అన్నారు. సర్పంచ్ దంపతులు పలువురు అధికారులకు దుస్సాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ భూమి ఇజ్రాయెల్, ఎంపీటీసీ కాండ్రేగుల వాణి అచ్యుతం, పంచాయతీరాజ్ డిఈ రాజ్ కుమార్, ఎంఈఓలు కిరణ్ బాబు, ఏడుకొండలు, వీఆర్ఓ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, కాంట్రాక్టర్ బాలకృష్ణ, స్థానిక నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వాగతం తెలియజేస్తారు. ముందుగా ఈ కార్యక్రమానికి స్వాగతం తెలియజేస్తూ ఒకసారి ఇటు చూడండి అందరూ. మేడం ఏదో అందరూ ఇటు చూడండి.
సార్ ఇట్స్ ఆన్. కార్యక్రమంలో సర్పంచ్ గారు శ్రీదేవి గారు వెంకటేష్ గారు వాహన అచ్యుతం గారు తదితరులు అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే వైస్ చైర్మన్ గారు అలాగే వెంకటేష్ గారు ఎంపీ గారు పరిశీలిస్తున్నారు. వారందరికీ కూడా పేరు పేరున సుస్వాగతం చెప్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం గోడి గ్రామంలో ఈరోజు అత్యంత వైభవంగా ఈ యొక్క ప్రాథమిక స్కూలు మరి సిఎస్ఆర్ నిధుల నుంచి సుమారు 14 లక్షల వ్యయంతో ఈ యొక్క భవనాన్ని నిర్మించడం జరిగింది. మరి ప్రజాప్రతినిధులు అయినటువంటి మా ఎమ్మెల్యే గారు, మా హృదయ నేత ఐతపతుల ఆనందరావు గారు, అదే రకంగా హరీష్ గారికి, మరి మన ఈ రాష్ట్రంలో అనేక ఈ యొక్క కొత్త ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అధ్యక్షతన మరి స్కూల్ డెవలప్మెంటు చాలా విధంగా మరి అన్ని విధాలా కూడా జరుగుతుంది. మిడ్ డే మీల్స్ దగ్గర నుంచి అభివృద్ధి కార్యక్రమాల దగ్గర నుంచి మరి చాలా అత్యంత వైభవంగా చేయడం జరుగుతుంది. అదే రకంగా మరి ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అనేక మంది టీచర్స్ ఉద్యోగాలు ప్రథమంగా మెగా డిఎస్ అని చెప్పేసి వేయటం కూడా జరిగింది. అంచేత ప్రభుత్వానికి పరంగా మేము కృతజ్ఞతలు తెలుపుతూ మరి యొక్క అభివృద్ధి అంటే మరి నిర్వచనమే మా చంద్రబాబు నాయుడు గారు. ఆ విధంగా ఈ యొక్క స్కూల్ యొక్క పరిస్థితులంతా కూడా రాష్ట్రం అంతా కూడా మరి అనేక విధాలుగా అభివృద్ధి చేయడం జరుగుతుంది. కాబట్టి వారికి ఈ యొక్క ప్రెస్ ద్వారా మరి అభినందనలు తెలియజేస్తూ మరి ఇంకా అభివృద్ధి జరగాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినట్టు అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను. చెందుర్తి గ్రామానికి చెందిన యనమల గోవిందు, దుర్గడ గ్రామానికి చెందిన కొమ్మురి గంగాధర్లు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో యాదవుల భూములు రికార్డులను మార్చేసి అగ్రకులాలకు అప్పగించి రైతులకు తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. 193 సర్వే నెంబర్లో 7 ఎకరాల 76 సెంట్లు యనమల రామస్వామి పేరున ప్రభుత్వం చేపట్టిన రీసర్వేలో తేలిందని, అందులో 4 ఎకరాల భూమి సరిహద్దు రైతులైన నక్క రాంబాబు, కొత్తపల్లి నాగలక్ష్మి తదితరుల స్వాధీనంలో ఉందని 2018లో పిఠాపురం కోర్టును ఆశ్రయించామన్నారు. మిగిలిన 3 ఎకరాల 76 సెంట్ల భూమిని ఆన్లైన్ చేయాలని పీజీఆర్ఎస్లో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తే తమకు న్యాయం చేయకపోగా ఆన్లైన్ అవ్వడం లేదని ఇచ్చిన ఫిర్యాదుకు కక్ష సాధింపుగా విజయనగరం జిల్లాకు చెందిన దయతా కళ్యాణ్ జగదీశ్వరికి 2025 జూన్ నెలలో మ్యూటేషన్ చేసి జూలైలో ఆన్లైన్ చేశారన్న విషయం మీ భూమి ఆన్లైన్ యాప్లో చూస్తే అవినీతి మొత్తం వెలుగులోకి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన గొల్లప్రోలు ఇన్ఛార్జ్ తహసీల్దార్ గోపాలకృష్ణ, ఆర్ఐ బాలకృష్ణ, వీఆర్ఓ చంటిబాబు మండల సర్వేయర్లపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ ధర్నాలో మండలంలో పలు గ్రామాలకు చెందిన బాధిత రైతులు సుమారు 30 మంది పాల్గొన్నారు. అది చెందిత గ్రామం ఈబీసీ కోనలే గొల్లపూల్ మండలం చెందిత గ్రామంలో 7 ఎకరాల 76 సెంట్లు ఉంది మా భూమి. అది సబడిజిన్లోని బేమార్ల భూమిలో కలిసిపోయి సబడైన్ ఉందండి. ఆ సబడైన్ ఎడగొట్టమంటే నేను చాలాసార్లు 60 సంవత్సరాలు పెట్టి ఉందండి మాకు ఆ భూమి. 60 సంవత్సరాలు పెట్టి ఉన్న భూమి ఈ వైశాఖ అబ్బాయిలో ఏం చేశారంటే సర్వీ చేసి నా భూమి నాకు మందలు చూపెట్టారండి. భూమి చూపెట్టి ఆన్లైన్ చేయలేదు, ఆఫ్ చేసారండి చేస్తానని. 4 ఎకరాల కోర్టులో ఉందండి. ఉన్న 3 ఎకరాల 76 సెంట్లు నేను ఆన్లైన్ చేయమని కలెక్టర్ గారికి గ్రీవెన్స్లో 5-6 సార్లు 100 సార్లు అన్న పెట్టాను. ఇంకోండి కాగితాలన్నీ రికార్డులన్నీ నేను ఆ ఎంఆర్ఐ గారు తర్వాత మారిపోయారండి. ఆ ఎంఆర్ఐ గారు ఆయన ఉందని చెప్పి చేస్తానన్నారండి. తర్వాత
గోపాలకృష్ణ అన్న ఎంఆర్ఆర్ గారు వచ్చారండి. ఆయన వచ్చి కూడా చెప్పానండి. చెప్తే ఎలా ఉందంటే నేను చేస్తానని నేను మళ్ళీ రెండో షూట్ వస్తే నువ్వు రాకు ఆఫీస్కి అన్నారండి. ఆఫీస్కి రావద్దన్నారని మళ్ళీ కలెక్టర్ గారికి వెళ్ళి చెప్పానండి. కలెక్టర్ గారికి వెళ్ళి చెప్తే నేను అడుగుతానులే నువ్వు చెప్పేదాకా నువ్వు కూడా రాకమ్మా అని కలెక్టర్ గారు అన్నారండి. వచ్చిన తర్వాత మరి ఏం చేశారంటే ఆ భూమిలోని 47 సెంట్లు ఒకటి ఒకటి 37 సెంట్లు ఆన్లైన్ చేశారండి. ఈ ఎంఆర్ఐ గారు ఆర్ఐ గారు సర్వీరు మేడం కోసం ఆ మేడం గారు పేరు నాకు సరిగ్గా రావండి, మీరేమో అనుకోకుండా తప్పు చేయించి అదిగా మేడం గారు వీళ్ళు అందుకే ఆర్ఐ గారు ఎన్ని షూట్లు రికార్డు చూపెట్టినా చేస్తా ఉండి కంగారు పడుకున్నారండి. మళ్ళీ కోర్టులో తిరదీసితే నీ కోర్టు డిస్ప్యూట్లో ఉందో చేయకూడదు అన్నారు. అంటే 4 ఎకరాలు ఉండొచ్చి ఉన్నారు 3 ఎకరాలు 76 సెంట్లు ఎడదీసి కోర్టు నుంచి రికార్డు తెచ్చానండి. ఆ రికార్డు తెచ్చాక ఈ అమ్మాయిది విజయనగరం అండి, శ్రీకాకుళం జిల్లా విజయనగరంలో ఉన్న అమ్మాయి పేరుని వీళ్ళు ఆన్లైన్ చేశారండి. ఎంత డబ్బించుకున్నారో తెలియదు. గోపాలకృష్ణ గారు ఈ ఆలయ్య గారు ఈ సర్వీని వీళ్ళు పాతోళ్ళండి, పాత నుంచి ఉన్నారు. వీళ్ళు అంతా తెలిసి 3 షూట్లు భూమి కాడికి వచ్చి వెనక్కి తిరిగి వచ్చేసారండి. వాళ్ళు 2 లక్షల రూపాయలు అడిగాడండి. ఎవరో పోయిన నాగబాబు ఉన్న సర్వీరు ఆ 2 లక్షలు అడిగితే నేను వెంటనే కలెక్టర్ గారికి కాగితం పెట్టానండి. 2 లక్షలు అడిగాడు. నేను ఎక్కడికి తెచ్చే ఉన్నాను, నేను గెజిలేక నేను ఏడుస్తాను, నా భూమి నాకు అప్పచెప్తాను లేదు అని కలెక్టర్ గారిని అడిగితే కలెక్టర్ గారు ఏమన్నారంటే వెంటనే ఇక్కడ రాశారు ఎంఆర్ఐ గారు. రాత్రి నేను డబ్బులు ఇచ్చినా కంప్లైంట్ పెట్టానని ఆ దెంగిదేల మీద వీళ్ళ సైబర్కి మండల సైబర్కి ఆలయ్య గారికి వీళ్ళందరికీ చెప్పి నా పని చేయకుండా ఆఫ్ చేసి మొత్తానికి వాళ్ళకి ఆన్లైన్ చేయించారండి. ఈ గోపాలకృష్ణ ఎంఆర్ఐ గారు వచ్చాక చేసే 9వ నెలలోనే ఇప్పుడు చేశారండి. ఈఆర్ఓ గారు ఈఆర్ఓ సంటిబాబు ఆయన పేరు ఏదో సంటిబాబు అంటున్నారండి, మరి ఇంటి పేరు తెలుసు. సంటిబాబు ఇయ్యారో ఎంఆర్ఓ గోపాలకృష్ణ గారు వీళ్ళు వచ్చాక డబ్బు ఎంత తీసుకున్నారో తెలియదు. వాళ్ళు వచ్చాక చేశారు నా భూమిని 60 సంవత్సరాలు పెట్టారు నా భూమి. నాకు న్యాయం చేస్తారని అనుకున్నాను. వైశాఖ విభాగం కూడా న్యాయం చేయలేదు. వైఎస్ఆర్ చెప్పినట్టే చేస్తున్నారు వీళ్ళు. ఈ పాతలు ఉన్నాయి ఇదేని ఆ పాతలు మార్చేదాకా చెప్పాను. నేను 5-6 కంప్లైంట్లు ఇచ్చాను పోలీసులు కూడా ఆశలు బాధించారు. ఏదో నువ్వు ఏ దగ్గరికి వెళ్ళి తిరుగుతున్నాను, నీ భూమిని డిక్లేర్ చేయమని అన్నారు. ఇక్కడ ఎమ్మెల్యే గారు నా భూమి నాకు డిక్లేర్ చేస్తలేదు. ఎన్ని చుట్టూ చూసినండి ఈ డబ్బు తినేసి ఇలా చేశారు. నాకు న్యాయం చేస్తారని నేను ఆయన సీఎం గారిని కోరుకున్నా. సీఎం గారిని ఆయన పేరు పవన్ కళ్యాణ్ గారిని న్యాయం చేస్తారని 2-3 చుట్లు వాళ్ళ దగ్గర కూడా ఫిర్యాదు చేశానండి. వాళ్ళు చెప్పినా సరే వీళ్ళు చేయలేదండి. నేను కాగితం పెట్టినా దగ్గర మీద నన్ను అడిగేసి వదిలి తొక్కేసారండి. మీ అందరికీ క్షమించి నాకు న్యాయం జరిపించండి. నేనంటే ఏదో అన్నది అది నేను 60 సంవత్సరాలు పెట్టి తిరుగుతాను రాజకీయంలోని. అలాగే నన్ను తొక్కారండి వీళ్ళు. వీళ్ళే మాకు చేసండి మా సర్వీలు వీళ్ళు వీళ్ళే చేసి అధికారులు తేడా చేశారు. ఏమని చేశారు 60 సంవత్సరాలు పెట్టున్న భూమి ఇలా తారుమారు చేశారు. నా ఫేస్బుక్లు చేసేస్తానని చెప్పారు. వైకాపా హయాంలో కొంతమంది వైకాపా గత ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు కొన్ని వీడియోల ద్వారా రీల్స్ బయటకు రిలీజ్ చేశారండి. దాంట్లో భాగంగానే 20 రూపాయల కారణంగా దానికి ఎవరన్నా చెప్తున్నానండి. గత ప్రభుత్వంలోని వచ్చిన ఒరిజినల్గా పాస్బుక్ అండి, ఒరిజినల్గా పాస్బుక్ ఇది 20 రూపాయలండి. ఇది దీనికి గాంధీ గారు ఫోటో ఉందండి. ఇది వైకాపా హయాంలో వచ్చిన పాస్బుక్ అండి. దీనికి 20 రూపాయలకి కారణం ఈ 20 రూపాయలకి కారణం ఈ పాస్బుక్లోని ఇదిగండి 50 సెంట్లు ఉందండి. ఈ పాస్బుక్లో 50 సెంట్లు ఉందండి. ఈ వైకాపా హయాంలో వచ్చిన పాస్బుక్లోని పట్టాదారు పేరు సేమ్ ఇదండి. ఇందులో భాగమే ఇక 50 సెంట్లకు బదులుగా 35 సెంట్లు అండి. అందులో 20 సెంట్లకి బదులుగా 20 సెంట్లు ఉన్నది. దీంట్లో 20 రూపాయలకి బదులుగా ఇప్పుడు దీంట్లో 17 రూపాయలు రాసేస్తే దిద్దేస్తే దీంట్లో 20 రూపాయలు చెల్లుతుంది అంటారా? దీన్ని 17 రూపాయలు దిద్దేస్తే చెల్లుతుంది అంటారా? బ్యాంకులో ఒక అక్షరం రద్దు చేస్తే అది పేపరే పనిచేయదు, కాగితం ఎలా పనిచేస్తుందండి? మాకు వైకాపాలో పూర్తిగా అన్యాయం జరిగింది. మాకు న్యాయం చేయాలి. మాకు రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇప్పిస్తారని నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని నేను కోరుతున్నానండి.
రికార్డులు తారుమారు చేసి అగ్ర కులాలకు అప్పగించారు. అది కాకుండా రీసర్వేలో తప్పులు చేసి రికార్డులు తారుమారు చేసి అది కూడా అగ్ర కులానికి అప్పగించారు. మేము యాదవ కులానికి చెందిన వాళ్ళం. ఈ భూమి 4 తరాలుగా మా ఆధీనంలో ఉంది. ఇప్పటికీ మా ఆధీనంలోనే ఉంది. అగ్ర కులానికి చెందిన వారికి ఆధీనంలో లేని భూమిని ఆన్లైన్ చేసి అప్పనంగా భూమిని అప్పచెప్పారు. కానీ భూమి 4 తరాలుగా మా ఆధీనంలోనే ఉంది. కానీ భూమి ఆన్లైన్ చేయట్లేదు. ఆన్లైన్ చేయమంటే పొజిషన్ మారిస్తే ఆన్లైన్ చేస్తామని అంటున్నారు. ఇది మాకు కేవలం రీసర్వేలో అన్యాయం జరిగింది. రీసర్వేలో తప్పులు మాత్రమే సరి చేయాలి. రీసర్వే తప్పులు సరి చేయకపోగా కొత్త తప్పులతో సరిహద్దుల్లోని మా యాదవ కులంలోనే గొడవలు పెడుతున్నారు అధికారులు. ఇదే అధికారులు వైకాపా ప్రభుత్వంలో పనిచేశారు. కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడి గ్రామంలో గత నెలలో కొందరు వ్యక్తుల దాడి ఘటనలో గాయపడిన ముత్తిన రామకృష్ణను బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బోడే రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ దాడి జరిగిన సంఘటనను పూర్తి విచారణ చేపట్టి బాధితుడికి న్యాయం చేయాలన్నారు. కూటమి ప్రభుత్వంలో బీసీ సోదరులపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని, దీనికి పూర్తి బాధ్యత సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు లోకేష్, అనిత బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. బీసీవై పార్టీ అధికారంలోకి వస్తే బీసీ సోదరులకు రక్షణ చట్టం తీసుకొస్తానని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. బాధిత కుటుంబానికి బీసీ సోదరులకు అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రతిపాడు నియోజకవర్గ బీసీవై నాయకురాలు అనూష యాదవ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ ప్రాంతాల నుండి యాదవ్ సోదరులు పాల్గొన్నారు. పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం కత్తిపూడిలో గత నెల రోజుల క్రితము ఒక బీసీ బిడ్డ పైన జరిగిన దాడికి సంబంధించి బాధితుణ్ణి, అతని కుటుంబాన్ని పరామర్శించడానికి కత్తిపూడి రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను అధికారంలోకి వస్తే బీసీలకు రక్షణ చట్టాన్ని తీసుకొని వస్తాను, రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడుతానని చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత 20 నెలల కాలంలో రాష్ట్రంలో బీసీల పైన జరుగుతున్న దాడులకు, హత్యలకు, అరాచకాలకు, అణచివేతకు పూర్తి బాధ్యత వహించాల్సిన అవసరము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఇంకా చెప్పాలంటే ఈ దాడులను, హత్యలను నేరుగా ముఖ్యమంత్రి గారే ప్రోత్సహిస్తున్నారు అని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈరోజు కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం కత్తిపూడిలో జరిగిన సంఘటన చెప్పాలి. ఒక అధికార పార్టీకి సంబంధించిన ఒక రౌడీ ఒక బీసీ బిడ్డను, రామకృష్ణ అనే బీసీ బిడ్డను రాత్రిపూట వెంబడించి ఇంటికొచ్చి ఇంటి మీద దాడి చేసి విచక్షణ రహితంగా మారణాయుధాలతో దాడి చేసి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లేంత వరకు దాడి చేసి భయభ్రాంతులకు ఈ సంఘటనకు పాల్పడితే దీని మీద చర్యలు తీసుకోవాల్సిన పోలీస్ వ్యవస్థ పైన ఒత్తిడి తీసుకొచ్చిన స్థానిక అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు గత నెల రోజుల కాలం నుండి ఎవరైతే నిందితుడున్నారో నిందితుడి పైన చర్య తీసుకుపోగా నిందితుడికి సంబంధించి జరిగిన సంఘటనకు సంబంధించి సరైన సెక్షన్లతో కేసు రిజిస్టర్ చేయకపోగా నిందితుడు యథేచ్ఛగా మళ్ళీ రోడ్ల మీదకొచ్చి కత్తులు తిప్పుతూ అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో, ముఖ్యంగా బీసీలకు రక్షణ ఎలా ఉందో మనం చూడొచ్చు. కేవలము నిందితుడి మీద ఉదాసీనత వ్యవహరించడమే కాదు, ఎవరైతే బాధితుడున్నాడో, ఎవరైతే వారి కుటుంబ సభ్యులున్నారో గత నెల రోజుల కాలం నుండి అధికార పార్టీకి సంబంధించిన నాయకులు, నిందితుడికి సంబంధించిన గ్యాంగులు భయభ్రాంతులకు గురి చేస్తుంటే
మీ ప్రాణం తీస్తాము, మిమ్మల్ని మీ కథ చూస్తాము, మీ అంతు తేలుస్తామంటూ అనేక రకాలుగా భయపెట్టించే కార్యక్రమం చేస్తుంటే కూడా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకుండా అధికార పార్టీ నాయకులు అడ్డుపడుతున్నారంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ బీసీలకు కల్పించే రక్షణ ఏ విధంగా ఉందో రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఎస్పీ గారిని ఒకటే కోరుకుంటున్నాను, ఈరోజు బీసీ బిడ్డ పైన దాడి జరిగితే ఆ బిడ్డకు వారి కుటుంబానికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత మీకుంది. అదేవిధంగా నిందితుడిని కఠినంగా శిక్షించాల్సిన బాధ్యత మీకుంది. జరిగిన దాడికి సంఘటనకు మీరు ఏదైతే తూతూ మంత్రంగా రిజిస్టర్ చేసిన ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో దాన్ని మోడిఫై చేసి 307 సెక్షన్ పెట్టి వెంటనే నిందితుడిని కఠినంగా శిక్షించాలని చెప్పి ఈ సందర్భంగా బీసీవై పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, అలా కాని పక్షంలో మళ్ళీ రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు పునరావృతమైన లేదంటే నిందితుడికి సంబంధించి కానీ అతని కుటుంబ సభ్యులకు కానీ మరో రకంగా బెదిరింపులు వచ్చినా హాని జరిగినా దానికి మీరు బాధ్యత తీసుకోవాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాధ్యత తీసుకోవాలి. అదేవిధంగా హోంశాఖని ఇండైరెక్ట్ గా తన గుప్పెట్లో పెట్టుకున్న నారా లోకేష్ బాధ్యత తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ, ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో బీసీల పైన దాడులు, దళితుల పైన దాడులు, మహిళల పైన జరుగుతున్న దాడులకు సంబంధించి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కళ్ళు తెరవకపోతే మీరు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తూ, బాధితుడు రామకృష్ణ గారు వీలైనంత తొందరగా కోలుకోవాలని, ఆ కుటుంబాన్ని ప్రభుత్వము ఆదుకోవాలని చెప్పి మరొక్కసారి డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. బీసీ బిడ్డ పైన దాడి జరిగితే ఆ బిడ్డకు వారి కుటుంబానికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత మీకుంది. అదేవిధంగా నిందితుడిని కఠినంగా శిక్షించాల్సిన బాధ్యత మీకుంది. జరిగిన దాడికి సంఘటనకు మీరు ఏదైతే తూతూ మంత్రంగా రిజిస్టర్ చేసిన ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో దాన్ని మోడిఫై చేసి 307 సెక్షన్ పెట్టి వెంటనే నిందితుడిని కఠినంగా శిక్షించాలని చెప్పి ఈ సందర్భంగా బీసీవై పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, అలా కాని పక్షంలో మళ్ళీ రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు పునరావృతమైన లేదంటే నిందితుడికి సంబంధించి కానీ అతని కుటుంబ సభ్యులకు కానీ మరో రకంగా బెదిరింపులు వచ్చినా హాని జరిగినా దానికి మీరు బాధ్యత తీసుకోవాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాధ్యత తీసుకోవాలి. అదేవిధంగా హోంశాఖని ఇండైరెక్ట్ గా తన గుప్పెట్లో పెట్టుకున్న నారా లోకేష్ బాధ్యత తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ, ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో బీసీల పైన దాడులు, దళితుల పైన దాడులు, మహిళల పైన జరుగుతున్న దాడులకు సంబంధించి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కళ్ళు తెరవకపోతే మీరు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తూ, బాధితుడు రామకృష్ణ గారు వీలైనంత తొందరగా కోలుకోవాలని, ఆ కుటుంబాన్ని ప్రభుత్వము ఆదుకోవాలని చెప్పి మరొక్కసారి డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.